హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రమ్యశ్రీ. మీరందరూ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, వారాహి అమ్మ టెంపుల్ వైజాగ్లో కూడా ఉందని. నేను లాస్ట్ ఇయర్ పెట్టిన షార్ట్ కింద చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు వారాహి అమ్మ టెంపుల్ ఎక్కడుందని చెప్పేసి. వాళ్ళ కోసమైతే నేను డీటెయిల్గా చెప్తున్నాను. మన వైజాగ్లో వారాహి అమ్మ టెంపుల్ ఎక్కడున్నది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసేయండి. అడ్రస్ అనేది డీటెయిల్గా చెప్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఇది వచ్చేసి నవరాత్రుల థర్డ్ డే అనమాట. నేను ఇంట్లో నార్మల్గా మార్నింగ్ వచ్చేసి ఇలా దీపం అది పెట్టేసి ఇంట్లో పూజ అయితే నేను చేసుకున్నాను వారాహి అమ్మకి. మా ఇంట్లో కూడా వారాహి అమ్మ విగ్రహం అయితే ఉంది. ఈ వారాహి అమ్మ విగ్రహం వచ్చేసి మేము మీషోలో అయితే తీసుకున్నాము. మీకు ఎవరికైనా కావాలొస్తే చెప్పండి, లింక్ అనేది నేను పెడతాను మీకు. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేసిన వాళ్ళందరికీ వాళ్ళు అనుకునే పనులు అయితే అవుతాయి. నాకు చిన్న పాప ఉండటం వల్ల నేనైతే నవరాత్రులు అయితే చేయటం లేదు. ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి ఒక్కరోజే నేనైతే పూజ అనేది చేసుకుందాం అనుకుంటున్నాను, మార్నింగ్ ఈవినింగ్. ఈ నవరాత్రులు అన్ని రోజులు పూజ చేసుకోవడం కుదరలేని వాళ్ళు ఈ 9 డేస్లో ఒక్కరోజు చేసినా చాలు, వారాహి అమ్మ అనుగ్రహం అనేది మనకు ఉంటుంది. మీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే వారాహి అమ్మకి పూజించండి, 9 డేస్లో మీ కోరిక అనేది తీరుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇంట్లో పూజ చేసుకొని నేను వారాహి అమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నేను మా మమ్మీ పాప అయితే బయలుదేరి మేము వెళ్తున్న దారిలో మా గ్రామ దేవత కుంచలమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాము కుంచలమ్మ తల్లిది. ఇక్కడ కుంచాల తల్లికి మేమైతే దండం పెట్టేసుకొని నెక్స్ట్ అయితే మేము వారాహి టెంపుల్కి అయితే బయలుదేరాము. చాలామంది నా షార్ట్ కింద వారాహి అమ్మ టెంపుల్ ఎక్కడని కామెంట్ చేశారు కదా, ఇందులో నేను డీటెయిల్గా చెప్తాను వినండి. వారాహి అమ్మ టెంపుల్ వచ్చేసి మనకి భీమిలీలో ఉందండి. ఫస్ట్ మీరు భీమిలీ వచ్చి భీమిలీలోని అక్కడ మీరు కీర్చన్పేట వెళ్ళాలి అనేసి అంటే ఆటో వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు డ్రాప్ చేస్తారండి. లేదు బైక్ మీద రావాలి అనుకుంటే కీర్చన్పేటలోని ఇక్కడ రెడ్ సర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చి ఆగండి. ఇక్కడ ఎదురుగా ఆంజనేయస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. కీర్చన్పేటలోని ఆంజనేయస్వామి టెంపుల్ అన్న ఆటో వాళ్ళు స్టాప్ చేస్తారు, లేదంటే చర్చ్ అన్నా సరే ఇక్కడే మీకు స్టాప్ చేస్తారు. అండ్ తగరపొలస రూట్ నుంచి ఈ టెంపుల్కి రావాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ బ్యాంక్ కాలనీలో కుంచుమాంబ టెంపుల్ అని ఉంది కదా, ఈ రూట్ నుంచి అయితే రండి. ఇక్కడ నుంచి వచ్చి కొంచెం ముందుకు వచ్చి అలా కీర్చన్పేటలోకి వస్తే ఇక్కడ ఆంజనేయస్వామి టెంపుల్ అండ్ రెడ్ చర్చ్ ఉంటుంది కదా, ఇక్కడ స్టాప్ అవ్వండి. ఈ ఆంజనేయస్వామి టెంపుల్ ఈ పక్కన లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్లోనే మనకి వారాహి అమ్మ టెంపుల్ అయితే ఉంది. ఆంజనేయస్వామి గుడి పక్కన ఇలా శ్రీ విద్యా శక్తిపీఠం అని చెప్పేసి గురువుగారివి అవి కటౌట్లు కూడా ఉంటాయి. ఆంజనేయస్వామి గుడి పక్కన లైన్లో అలా మనం స్ట్రైట్గా నడుచుకొని వెళ్తే ఇక్కడ మనకి రాములవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్కి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది చూసారా, శ్రీ విద్యా శక్తిపీఠం అని కనిపించేసి. మనం ఇప్పుడు ఆ చూపిస్తున్న యారో వైపు అయితే మనం టర్న్ అవ్వాలి. టర్న్ అవ్వి మనం కొంచెం ముందుకు వెళ్ళి ఇలా మనం లెఫ్ట్కి వెళ్తే అదిగో మనకి రెడ్గా కనిపిస్తుంది కదా, అదే మనకి వారాహి అమ్మ టెంపుల్ శ్రీ విద్యా శక్తిపీఠం అని చెప్పేసి అంటారు. టెంపుల్ ఇక్కడ కట్ అయితే 3 years అయితే అవుతుంది. మనకి ఇక్కడ చుట్టూ స్థలాలే ఉంటాయి, గ్రీన్గా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మీరు ఈ నవరాత్రుల్లో గుడికి రావడానికి వీలు కుదరకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్పే QR కోడ్కి మనీ ఫోన్పే చేసి ఈ వారాహి అమ్మ నవరాత్రులు 9 రోజులు ఇక్కడ ఉన్న పంతులు గారితో మీ గోత్రనామాలతో అర్చన వారాహి హోమం కూడా చేయించుకోవచ్చు. ఇదేనండి శ్రీ విద్యా శక్తిపీఠం. చూశారు కదా చుట్టూ ఉన్న గ్రీనరీతో ఎంత బాగుందో. ఈ టెంపుల్ మనకి మంచి ప్రశాంతవంతమైన ఏరియాలోనే ఉంది. మీలో ఎవరైనా వారాహి నవరాత్రులు చేస్తున్నట్టయితే ఈ నవరాత్రుల్లో ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. ఈ టెంపుల్లో వారాహి అమ్మతో పాటు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా. మనకి ఇక్కడ నవరాత్రుల టైంలోనే కాదు, ప్రతిరోజు మనకి ఇక్కడ అర్చనలు అనేవి అయితే జరుగుతాయి. అదే కాకుండా మీకు ఎవరికైనా హోమాలు చేయించుకోవాలనుకుని ఇక్కడ ఉన్న గురువుగారు అయితే మీకు హోమాలు చేస్తారు. ఈ 9 days అమ్మవారికి హోమాలు సారీ అన్నీ కూడా పెడతారు. వారాహి అమ్మ విగ్రహం ఎదురుగా లోపల ఉన్న దాంట్లోనే మనకైతే హోమం అనేది చేస్తారు. ఇక్కడ లోపల కూర్చొని ఉన్న గురువుగారే మనకి హోమాలు అయితే చేస్తారు. ఈ లోపల కూడా మనకి వారాహి అమ్మ విగ్రహం, లలితాదేవి విగ్రహం అన్నీ కూడా ఉన్నాయి. నేను ఈరోజు టెంపుల్కి వెళ్ళేసరికి 11:30 అయిపోయింది. సో అందుకే గుడి కొంచెం ఖాళీగా ఉంది. మార్నింగ్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు ఈ టెంపుల్.
చూసారు కదా మన వైజాగ్లో వారాహి అమ్మ టెంపుల్ ఎక్కడుందో. మీకు ఇంకా అడ్రస్ అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. వారాహి అమ్మ దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము వచ్చేసి ఈ రాములవారి గుడికి అయితే వచ్చేసాము. ఇది మా మమ్మీ వాళ్ళ తాతల కాలం నుంచి ఉంది ఈ టెంపుల్. ఇక్కడ చూడండి మా అమ్మాయి ఎంత క్యూట్గా దండం పెడుతుందో రాముల వారికి. ఇక్కడ మేము రాములవారి గుడిలో దండం పెట్టుకునే తర్వాత అక్కడి నుంచి అయితే నెక్స్ట్ మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదర్శనలు చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని అయితే మేము వచ్చేసాము. ఇంతేనండి ఈ వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కోసం ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.